నమస్తే. నమస్కారం. ఏం పేరన్నా? నా పేరు మిరియాల వెంకటేశం. ఏం చేస్తారన్నా? మేము పవర్ లూమ్ మాస్టర్ వివర్. నేను మా దగ్గర 25 మందికి నేను పని కల్పిస్తున్నా. మా తయారైన బట్టలు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమ్ముతాం. అంటే ఎట్లా ఉన్నది ఎక్స్పోర్ట్? ఎట్లా మంచిగా సఫిషియెంట్గా మీకు సాలరీస్ కానీ ఏమైనా వెళ్తున్నాయి? మాకు ఇప్పటి వరకు అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు ఎటువంటి ప్రభుత్వానికి దగ్గర నుంచి సహాయం అందలేదు. నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద ఓ గ్యారంటీ లేని రుణం మాకు అడిషనల్గా మేము ఆల్రెడీ బ్యాంకులో ఉన్నటువంటి రుణానికి అదనమైన రుణం ఆయన వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మాకు ఇప్పించిండు. దాని ద్వారా మాకు పెట్టుబడి సాయం అందింది. తద్వారా కూడా మేము ఆర్థికంగా కొద్దిగా రిలీఫ్ పొందినాం. మళ్ళా మేము మొదట్లో మరి జిఎస్టీ రావడం వల్ల ఈ పరిశ్రమకి ఇబ్బంది అయిందని బాధపడ్డాం. కానీ జిఎస్టీ ద్వారా మాకు అంత ముందుకు వ్యాట్ కింద యారన్ మీద 4% ట్యాక్స్ ఉండే, అది మాకు రిఫండ్ కాకుండా ఉండే. జిఎస్టీ ఏదైతే ఇప్పుడైతే యారన్ మీద 5% జిఎస్టీ, మేము వాడే కలర్ యారన్ మీద 12% జిఎస్టీ, మేము వాడే 5% జరీ మీద 18% జిఎస్టీ, అది ఇవన్నీ జిఎస్టీ చూసి అరే ఈ జిఎస్టీ వల్ల మాకు మ్యానుఫ్యాక్చరింగ్ భారం పెరిగి మా వ్యవస్థ కుంటుపడుతుందని మేము భయపడ్డాం. తర్వాత మాకు తెలిసింది ఇవన్నీ మేము మళ్ళా తయారైన వస్త్రం ద్వారా మళ్ళీ కస్టమర్ దగ్గర రిఫండ్గా వస్తుంది అనేది తెలిసిన తర్వాత మేము అల్కాగా మార్కెటింగ్ చేయగలుగుతున్నాం. మాకు అన్ని రీఫండ్ రూపేనా మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ఉందో మాకు రీఫండ్ అవుతుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి అయితే లిబరల్గా మరి ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం మాకు అందడం వల్ల మేము మార్కెటింగ్ చేయగలుగుతున్నాం. కరోనా తర్వాత జరిగిన కొద్దిగా మార్కెటింగ్ స్లోగా కావడం వల్ల మాకు జర సరుకు నిల్వలు పేరుకపోయినాయి. ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయని మాకు తెలుస్తుంది. మరి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మేము అన్నీ రాబట్టుకోవాలి. మేము అదే అనుకుంటున్నాం. ఈసారి మా ఎంపీకి ఇట్లా బీజేపీ గెలిస్తే మేము తప్పకుండా ఢిల్లీకి పోయి మా పవర్ లూమ్ వ్యవస్థకు మరి వాళ్ళ గుజరాత్కు, తమిళనాడుకు, కేరళకు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పోతుంది. అవి మాకు కూడా రావాలంటే మరి ఇక్కడ బీజేపీ ఎంపీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే మేము ఓటు వేయడమే కాకుండా మా పవర్ లూమ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈసారి మనం ఎంపీగా బీజేపీని గెలిపించుకుంటే మన పరిశ్రమను ఇంకా ఒక 10 ఏళ్ళు బలంగా నడపొచ్చని వారికి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే తెలంగాణలో నల్గొండ పార్లమెంట్లో ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లేడు. ఇప్పటి వరకు కూడా బీజేపీకి అవకాశం లేదు. అలాంటి ప్రాంతాలలో కూడా నల్గొండ పార్లమెంట్లో బీజేపీకి అవకాశం ఉంటుందంటారా? 100% ఇవాళ నాయకులతో ప్రమేయం లేకుండా నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎవరైనా. ఇవాళ జరిగే ఎన్నికలు నరేంద్ర మోడీకి సంబంధించిన ఎన్నికలుగా భావిస్తారు అందరూ. ఇవాళ మీరు అన్న విషయానికే మేము ఆలోచన చేసినాం. మరి మా దగ్గర ఏ ఎమ్మెల్యే లేకుండా, ఏ సర్పంచ్ లేకుండా మరి ఎంపీ ఎట్లా గెలుస్తాడనే ఆలోచన మేము కొన్ని సందర్భాల్లో మరి బీజేపీ నాయకులు చెప్తుంటే విన్నాం. ఇవాళ బండి సంజయ్ గారి దగ్గర కూడా ఏ ఎమ్మెల్యే లేకుండా ఆయన ఎంపీ గెలిచిండు. అరవింద్ దగ్గర కూడా ఏ ఎంపీడీసీ సర్పంచ్ లేకుండా ఆయన ఎంపీ గెలిచిండు. మరి పోయిన ఎన్నికల్లోనే 4 ఎంపీలు గెలిచినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభావం ఇంత స్థాయిలో లేదు. ఇవాళ నరేంద్ర మోడీకి 400 సీట్లు వస్తున్నాయని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి మరి ఆ రోజు రేషన్ బియ్యం ఓరిస్తుర్రు, గ్యాస్ ఓరిస్తుర్రు, రోడ్లు ఓరేస్తుర్రు, వీధి లైట్లు ఓరిస్తుర్రు, ఇవన్నీ తెలియనప్పుడే నరేంద్ర మోడీ అభిమానంతో మరి అక్కడ 4 ఎంపీలు గెలిచినాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి అందరికీ చిన్న మారుమూల గ్రామాలు ఉన్న ప్రజలకు కూడా ఈ రోడ్డు నరేంద్ర మోడీ ఇప్పిస్తుండు, ఈ రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ఇస్తుండు, ఈ గ్యాసు నరేంద్ర మోడీ ఇస్తుండు. ఇవన్నీ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇవాళ ప్రజలకు తెలవడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు మన అందరికి తెలిసింది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీకి మేము గెలిచే మోడీకే మా ఓటేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మా ఎంపీ కూడా అనూన్యంగా మరి బీజేపీ గెలుస్తుందనే ఆలోచన మేము అనుకుంటున్నాం. మా ఓటు బీజేపీకి వేస్తున్నాం. 100% బీజేపీకి వేయడమే కాదు, మేము బీజేపీకి వేస్తే మా పవర్ లూమ్ పరిశ్రమ ఇంకో కొద్ది రోజులు మనుగడతోటి ఇంకా బలంగా ముందుకెళ్తుందని మా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ.